శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ విశాఖపట్నంకు చెందిన శివకోటి మధుసూదనారావు ఆధ్వర్యంలో 800 మంది వృద్ధులకు, మహిళలకు, వికలాంగులకు, పేదవారికి సుమారు 4 లక్షల విలువ గల దుప్పట్లు, చీరలు ఉచితంగా పంపిణీ చేశారు. వీటితో పాటు తమ బృందం స్వయంగా వండిన భోజనం ప్యాకెట్లు, బాబావారి ప్రసాదం అందజేశారు. ట్రస్ట్ అధినేత మధుసూదన్ రావు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుంచి తమ బృందం 50 మంది సభ్యులతో విశాఖపట్నం నుంచి ద్రాక్షారామం వచ్చే పేద ప్రజలకు బాబా ఆశీస్సులతో సేవ చేయడం మా అందరికీ ఆనందంగా ఉందని తెలిపారు. ద్రాక్షారామ బెస్త వీధిలో తమ బృందం స్వయంగా భోజనం వండి ప్యాకింగ్ చేసి వచ్చిన వారందరికీ పంపిణీ చేశామని తెలిపారు. ముఖ్య అతిథిగా ప్రముఖ సైకలాజిస్ట్ పి సుజాత దంపతులు విచ్చేశారు. మా సంస్థ ప్రతిరోజు విశాఖపట్నంలో KGH వద్ద 500 మందికి ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. బాబా ఆశీస్సులతో తాము నిత్యం పేద ప్రజలకు చేస్తున్న సేవలు ఎంతో తృప్తిని కలిగిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాట్ల అప్పారావు, యాట్ల నాగేశ్వరరావు, మాకం కామేశ్వరరావు, విసా ప్రగడ కృష్ణమూర్తి, మాకం పద్మావతి, యాట్ల రోజారాణి, యాట్ల విజయ, యాట్ల లక్ష్మి, మాకం లక్ష్మి మరియు ట్రస్ట్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నుంచి సత్యసాయి సోషల్ వెల్ఫేర్ మరి మధుసూదన్ రావు గారి బృందం వైజాగ్ నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా మరి అన్నదానం, వస్త్రదానం కూడా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మరి ఎక్కడ వైజాగ్లోనే కాకుండా అనేక గ్రామాల్లో మన ద్రాక్షారం కూడా వచ్చి చేస్తున్నారు. వారందరికీ కూడా మన ద్రాక్షారం గ్రామస్తులు, పరిసర గ్రామస్తులు అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చారు వారికి సమిష్టంగా మనం అందరూ చక్కగా ఉండి పంపాలన్నా కోరుతూ జరుగుతుంది. ప్రతి సంవత్సరం అలా జరుగుతుంది. ఎక్కడ ఇబ్బంది లేదు, ఎవరిని ఏమనలేదు, ఎవరికి ఏ ఆనకాలం జరగలేదు. అందుకే ఈ సంవత్సరం ఏంటంటే వారు ఒక ఎక్కువగా కూడా ఇద్దాం అందుకని ఏదో చిన్నవాళ్ళ మన వాళ్ళకి ఏదో చేస్తే బాగుంటుందని చెప్పని ఆయన కొంచెం 800 మందికి ఇవ్వడానికి నిర్ణయించి ఈ అన్ని కార్యక్రమం జరిపారు. ఇప్పుడు మీ అందరికీ వారికి ఆస్తి ఉండి ఆస్తి లేదని కాదు, ఏదో ఇవ్వాలి, ద్రాక్షాల గ్రామంలో బీవేశ్వరం గ్రామంలో మనం ఇవ్వాలని చెప్పి ఉద్దేశం ఆయన చేస్తున్నారు. ఇందులో నాది రూపాయి లేదు, నాకు రూపాయి పడలేదు, నాకు రూపాయి రాదు, నేను రూపాయి చెప్పలేదు, ఎట్టి ఊపు నాకు లేదు. అయినా ఈ కార్యక్రమం సేవాకరంగా చేస్తానని చెప్పేసి ఆయన మా బాధ్యతగా అప్పచెప్పి ఆయన మా అక్కయ్య గారు అల్లుడిగా ఆయన ఈ కార్యక్రమం పెట్టు ఆవిడ 10 చీరలతో మొదలెట్టింది. ఇక్కడ ఆవిడ పేరు చెప్తేనే దుఃఖం. ఆవిడ బట్టి ఆయన వచ్చి ఈ కార్యక్రమాన్ని బాబా పేరు మీద ఆవిడ గుర్తుంటుందని చెప్పేసి ఈ కార్యక్రమం చేస్తున్నారు. అందుకని మీరు అందరూ క్రమశిస్తగా ఉండి ప్రతి ఓడి కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి ఓడికి ఇస్తారు యోగమానం. ఒకవేళ ఏదైనా కార్డు లేకపోతే, ఒకవేళ ఎవరైనా కార్డు రాకపోతే వాళ్ళకి మాత్రం ఆ చీర ఇవ్వడానికి మాత్రం సిద్ధంగా ఉండవు. అంతేగాని మీరు వచ్చి మాకు చీర ఇవ్వలేదంటే మీరు పొరపాటు నెల 15 ప్రతి సంవత్సరం ఇదే టైంకి వచ్చి ఇక్కడ ఇవ్వటం జరుగుతున్నది. మీరేదో చిన్నవాళ్ళు లేదా నేనేదో గొప్పవాడిని అని కాదు, మనందరూ ఒక ఫ్యామిలీ కాబట్టి ఈ ప్రపంచం అంతా ఒక ఫ్యామిలీయే. మీరందరూ నా వాళ్లే అన్న ఫీలింగ్తో చేస్తున్నారు. మేము ఎలాగైతే పండగకి బట్టలు కొనుక్కుంటాం, మీ అందరికి కూడా బట్టలు ఇవ్వాలనే కోరికతో మీ అందరికీ బట్టలు ఇవ్వటం జరుగుతుంది. నేను ఒక్కడనే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది దానికి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కలిస్తేనే ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ ఆనందంగా ఇవి తీసుకొని ఆనందంగా ఉండాలి.